అనకాపల్లి జిల్లా నాతవరం మండలం శృంగవరం గ్రామంలో జరిగిన బ్యాగ్ స్నాచింగ్ కేసును నాతవరం పోలీసులు కేవలం 3 గంటల్లోనే ఛేదించి దొంగిలించబడిన సొత్తును పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శృంగవరం గ్రామంలో నిర్వహిస్తున్న ఓ వివాహ వేడుకలో పెళ్లి ఖర్చుల నిమిత్తం సిద్ధంగా ఉంచిన 5 లక్షల రూపాయలు నగదు, పావు తులం బంగారం, మొబైల్ ఫోన్, ఒక చీరను బ్యాగులో ఉంచి పెళ్లి కుమార్తె సోదరి సుర్ల రజని పెళ్లి మండపం సమీపంలో కూర్చొని ఉన్నారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3:30 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన పైల చిట్టిబాబు అక్కడికి వచ్చి రజనిని బలవంతంగా తోసివేసి ఆమె వద్ద ఉన్న బ్యాగ్ను అపహరించి పరారయ్యాడు. బాధితురాలు వెంటనే డయల్ 112కు ఫోన్ చేయడంతో నాతవరం పోలీస్ స్టేషన్ బీట్ సిబ్బంది అప్రమత్తమై ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. డీఎస్పీ ఆదేశాల మేరకు రూరల్ సీఐ రేవతమ్మ, నాతవరం ఎస్ఐ తారకేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విస్తృతంగా గాలింపు చేపట్టారు. గాలింపు చర్యల్లో భాగంగా కేవలం 3 గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 5.60 లక్షల విలువైన నగదు, బంగారం, మొబైల్ ఫోన్ తదితర చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ రోజున మన నాతవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని శృంగవరం గ్రామంలో ఒక వివాహ వేడుక జరుగుతుండగా అక్కడ నుంచి ఒక వ్యక్తి ఒక రజని అని చెప్పేసి ఆమె దగ్గర ఉన్న ఒక బ్యాగ్ని సుమారుగా 5 లక్షల రూపాయలు క్యాష్ ఉన్న బ్యాగ్ని లాక్కుని పోయాడండి. ఈ విషయాన్ని ఇమీడియట్గా ఎవరైతే ఈ ఫిర్యాదుదారులు ఉన్నారో సుర్ల రజని అని చెప్పి ఆమె 112కి కాల్ చేశారండి. 112 కాల్ చేసి ఇట్లా నేరం జరిగింది అని చెప్పేసి చెప్పగానే ఇమీడియట్గా కంట్రోల్ రూమ్ వాళ్ళు ఈ ట్యాబ్కి మెసేజ్ పంపిస్తే బీట్లో ఉన్న కానిస్టేబుల్ మహేష్ మరియు హోంగార్డ్ సంజీవ్ ఇద్దరు కూడా ఇమీడియట్గా అక్కడికి రష్ అవ్వడం జరిగింది. విషయాన్ని తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత చుట్టుపక్కలంతా కూడా వీళ్ళ కోసం అని చెప్పేసి ఏ విధంగా జరిగింది, ఎవరు దీన్ని కారకులు అని చెప్పేసి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఇన్సిడెంట్ ఏంటంటే ఈ రజని అన్న ఆమె క్యాష్ బ్యాగ్తో పాటు చిన్న గోల్డ్ ఆర్నమెంట్ ఇవన్నీ పట్టుకొని అక్కడ మండపం దగ్గరే కూర్చొని కాస్త పెళ్ళి జరిగిపోయింది. కాస్త మగతగా నిద్రమత్తులో ఉంటుండగా ఈ ముద్ద ఎవరైతే ఉన్నాడో వచ్చి ఆవిడని తోసివేసి ఆవిడ చేతిలో ఉన్న బ్యాగ్ని లాక్కొని పారిపోయాడు. ఆవిడ రెసిస్ట్ చేస్తూ కేకలు వేసుకుంటూ పరిగెట్టి పట్టుకోవడానికి కూడా ట్రై చేసింది. బట్ ఆ బురదలో పడిపోయింది ఆమె. ఈయన ఎవరు అన్నది కూడా ఐడెంటిఫై చేయలేదన్నమాట. అంటే చేసే టైంలో ఒక డ్రాయరు, హాఫ్ నెక్కరు ప్లస్ బనీని ఇవన్నీ వేసుకొని ఉండడంతో ఎవరు అన్నది కరెక్ట్గా వీళ్ళు ఐడెంటిఫై చేయాలి. అయితే మన బీట్ కానిస్టేబుల్స్ ఏంటంటే క్రమంలో ఈ వ్యక్తిని ఎవరైతే ముద్దాయినాడో ముద్దాయిని ముందుగా ఒక జంక్షన్ దగ్గర వాళ్ళు ఆపి ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని చెప్పేసి వివరాలు అవి కూడా తెలుసుకోవడం జరిగింది అనమాట. తెలుసుకుని ప్రతి మత్తులో ఉన్నాడు. సరే చెప్పి పలానా ఊరు అని చెప్తే విడిచిపెట్టారు. వీళ్ళకి అనుమానం వచ్చి ఇమీడియట్గా వీడిని పట్టుకొని ఆ విషయాన్ని మన తారకేశ్వరరావు ఎస్ఐ గారికి ఇన్ఫార్మ్ చేయగా ఇమీడియట్గా ఎస్ఐ గారు వెళ్ళి ఐటీ కోర్ సహాయంతో మొత్తం ఒక 5 lakhs రూపీస్ క్యాష్, బ్యాగ్లో ఉన్న క్యాష్, అట్లాగే సెల్ ఫోను మరియు గోల్డ్ ఆర్నమెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా రికవరీ చేశారు. విత్ ఇన్ నో టైం అన్నమాట ఇది సక్సెస్ఫుల్గా చేయగలిగారు. దీనికి ముఖ్య కారణం మహేష్ కానిస్టేబుల్ అండ్ సంజీవ్ హోంగార్డ్ బీట్ కానిస్టేబుల్ వాళ్ళు అలర్ట్గా ఉండడం వల్ల ఫిర్యాదుదారు కూడా 112 కాల్ ఇమీడియట్గా చేయడం వల్ల ఇమీడియట్గా రష్ అయ్యి ఈ కేసుని సక్సెస్ఫుల్గా డిటెక్ట్ చేశారు. సబ్ ఇన్స్పెక్టర్ గారు తారకేశ్వరరావు గారు కూడా వెళ్ళారు. సీన్ ఆఫ్ అఫెన్స్కి రేవతమ్మ గారు కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళి కేసుని చాకచక్యంగా పట్టుకున్నారు. అయితే ఈ ముద్దాయి గురించి వివరాల గురించి వెళ్తే ఆయన పేరు
పైలా చిట్టిబాబు, సన్ ఆఫ్ అక్కునాయుడు, శృంగవరం విలేజే ఈయనది కూడా. ఈయనేమో డెక్కన్ కంపెనీలో ప్రొడక్షన్లో వర్క్ చేస్తున్నాడు. నెలకు 32,000 రూపాయల జీతం కూడా తెచ్చుకుంటున్నాడు. బట్ ఈ త్రాగుడికి అలవాటు పడి ఇలాంటి నేరాలు చేయడానికి అలవాటు పడిపోయాడు. అయితే ఇంతకుముందు కేసులు ఏమైనా ఉన్నాయా అని కానీ మనం ఎంక్వైరీ చేస్తే ఆన్ రికార్డ్ ఏదైతే లేదు, కానీ విలేజ్లో ఇంతకుముందు కూడా ఇటువంటి నేరమే చేస్తే విలేజ్ ఎల్డర్స్ క్యాష్ అది వాళ్ళకి అప్పుడు అప్పచెప్పి కాంప్రమైజ్ చేసి పోలీస్ స్టేషన్ లెవెల్కి కూడా తీసుకురాకుండా రాజీ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసులో ఎవరైతే వర్క్ చేశారో తారకేశ్వర ఎస్ఐ గారు, అలా సంజీవ్ హోంగార్డ్, మహేష్ కానిస్టేబుల్ని జిల్లా ఎస్పీ గారు కూడా మార్నింగ్ కాన్ఫరెన్స్లో ఎప్రిషియేట్ చేయడం జరిగింది. వాళ్ళకి రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఈ వివాహ వేడుకలు ఇట్లాంటివి జరిగేటప్పుడు ఇటువంటి దొంగల గురించి కాస్త అలర్ట్గా ఉండాలి. అంతవరకు ఎందుకు అంటే ప్రతి చోట కూడా ఇలాంటి అటెంప్ట్లు జరుగుతూనే ఉన్నాయండి. ఈ పెళ్ళిళ్ళలో వచ్చి చాలా గోల్డ్ ఆర్నమెంట్స్ పట్టుకెళ్ళిపోవడం అది. ఎందుకు రీసెంట్గా మా అమ్మాయి మ్యారేజ్ అయింది. ఉండాలి. వేడుకలు చేసేటప్పుడు అందరూ వేడుకల్లో మునిగి ఉంటారు. ఇలాంటి దొంగతనాలు జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కూడా వాళ్ళు అలర్ట్గా ఉండాలని, అట్లాగే కళ్యాణ మండపాల్లో సీసీ కెమెరాలన్నీ పెట్టుకునేటట్లయితే ఆ విషయాలు కూడా రికార్డ్ అవుతుంటాయి. 3:30కి వచ్చిందండి కాల్. విత్ ఇన్ 7 minutes బీట్ సిబ్బంది వాళ్ళు రీచ్ అయ్యారండి. తాండవ జంక్షన్లో ఉన్నారు సార్. ఉంటే 7 minutesలో వెళ్ళారు. విత్ ఇన్ ఎవ్రీడే కూడా ఇది రివ్యూ జరుగుతుందండి. అంటే 112కి ఎన్ని కాల్స్ వచ్చినాయి, మనం అక్కడికి రీచ్ అయిన పోలీస్ రెస్పాన్స్ టైం ఎంత అన్నది విషయాలు జిల్లా ఎస్పీ గారు ఎవ్రీడే కూడా మానిటరింగ్ చేస్తున్నారు. కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ గారి ద్వారా అక్కడ కంట్రోల్ రూమ్ సిబ్బంది ఎవ్రీడే కూడా ఈ డిఎస్ఆర్ ఇస్తారనమాట. ఒకవేళ ఎవరైనా సిబ్బంది లేటుగా కానీ వెళ్ళేలాగుంటే దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా కాల్ఫర్ చేస్తారు కన్సర్న్ ఎస్హెచ్ఓ నుంచి. ఎవ్రీడే ఈ మాకు డిఎస్ఆర్ టైంలో రివ్యూ ఉంటుందండి. గ్రామస్తులు కూడా మొత్తం సహకరించారు సార్ ఎదిగిన విషయంలో. సార్